రెస్పెక్టెడ్ డిఎస్పీ గారు పుష్పకుమార్ గారు, ఇన్స్పెక్టర్ పటాన్చెరు పోలీస్ స్టేషన్ వినాయక్ రెడ్డి గారు, మరియు మరొక సిఐ గారు, ఎస్ఐ గారు, అండ్ ఆల్ మై కొలీగ్స్ అండ్ డియర్ స్టూడెంట్స్. ఎన్ఎస్ఎస్ ప్రోగ్రామ్స్ ఎందుకు చేస్తూ ఉంటామంటే, 4 గోడల మధ్య ఉండేటువంటి విజ్ఞానమే కాకుండా సామాజిక పరమైనటువంటి సమస్యలను కూడా అర్థం చేసుకోవాల్సినటువంటి బాధ్యత మన విద్యార్థులకు ఉంటుంది. అదేవిధంగా సమాజాన్ని పట్టి పీడిస్తున్నటువంటి కొన్ని రకాలైనటువంటి ఇలాంటి సమస్యలు కూడా ఈ యువతని పారదోలాల్సినటువంటి అవసరం కూడా ఉంటుంది. అది ఎక్కడ ఉంటుందంటే, జనరల్గా మనకు ఈ 19 నుంచి 30 సంవత్సరాల 25-27 సంవత్సరాల వయసు ఉన్నటువంటి యువత ఎక్కడ ఉన్నది అంటే కళాశాలల్లో, యూనివర్సిటీలో మాత్రమే ఉన్నది. కాబట్టి ఇప్పుడు దేశంలో ఉండేటువంటి 60 to 70% యువత ఇవాళ మాదక ద్రవ్యాలకు కావచ్చు, ఇతర చెడు వ్యసనాలకు అలవాటు పడితే భవిష్యత్తు అనేటువంటిది మీదే. మా కాలం అయిపోయింది కాబట్టి మీరు ఆరోగ్యంగా ఉండాలి, సామాజిక పరంగా స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఇలాంటి ఈ యువత ఈ విధంగా ఇలాంటి వ్యసనాలకు అలవాటు పడి ఈ జీవితాలు నాశనం చేసుకోవద్దు, భవిష్యత్తును అంధకారం చేసుకోవద్దు. భవిష్యత్తులో ఉండేటువంటి ఒక ఉత్తమమైనటువంటి పౌరులుగా ఉండేటువంటి తీర్చిదిద్దబడేటువంటి మీరు ఇవాళ దేశానికి ఒక సమస్యగా తయారయ్యేటువంటి పరిస్థితి ఉండకూడదు అనేటువంటి ఒక మంచి భావనతోటి ఇవాళ పోలీస్ డిపార్ట్మెంట్ వారు ముఖ్యంగా పట్టి పీడిస్తున్నటువంటి మాదక ద్రవ్యాల వ్యసనం అనేటువంటి చాలా ఇబ్బందికరంగా మారుతున్నటువంటి పరిస్థితి లోపల మన రాష్ట్ర ప్రభుత్వం ఇవాళ యాంటీ నార్కోటిక్స్ బ్యూరో తెలంగాణ అనేటువంటిది ఏర్పాటు చేసుకోవడం కొంత బాధాకరమైనప్పటికీ కూడా ఇలాంటి వాటిని మనం ప్రెస్ చేయక తప్పదు. కాబట్టి దీనికి మన పోలీస్ డిపార్ట్మెంట్ వారు చాలా కృషి చేస్తూ ఉన్నారు. కాబట్టి వారు కృషి చేయడం అనేటువంటిదే కాకుండా యువత కూడా ఒక సామాజిక బాధ్యతగా, తర్వాత స్వార్థంగా కూడా కొంత ఆలోచన చేసి వీరు శారీరకంగా సామాజికంగా ఇబ్బంది పడదు. రేపు మనము పెట్టబోయేటువంటి క్యాంప్లో కూడా, రేపు పెట్టబోయేటువంటి ఎన్ఎస్ఎస్ క్యాంప్లో కూడా చాలా మటుకు ఇలాంటి ప్రోగ్రామ్స్ అక్కడ ఉండేటువంటి ఒక 10 గ్రామాల పైన కూడా అవగాహన కార్యక్రమాలు ఏర్పాటు చేస్తామని చెప్పేసి ఈ సందర్భంగా నేను చెప్తా ఉన్నాను సార్. ఇప్పుడు ఇలాంటి కార్యక్రమాలు మనం యాంటీ నార్కోటిక్స్ బ్యూరో వాళ్ళు, పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు ఏర్పాటు చేసుకోవడం అనేటువంటిది ఆహ్వానించదగ్గ విషయం. ఈ తర్వాత బిఫోర్ గోయింగ్ టు స్టార్ట్ అవర్ ప్రోగ్రామ్, బిఫోర్ గోయింగ్ మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పోలీస్ శాఖలో ఒకటి తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో అని చెప్పేసి ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి డీజీ స్థాయి అధికారిని నియమించి ప్రతి జిల్లాలో టీమ్స్ వైజ్ డివైడ్ చేయడం జరిగింది. మా పని ఏంటంటే ఈ డ్రగ్స్ సంబంధించి ఎన్ఫోర్స్మెంట్. మనకు డ్రగ్స్ ఏదైనా కావచ్చు, గాంజా దగ్గర నుంచి కొకైన్, కోడిన్, మార్ఫిన్ ఏదైనా కావచ్చు. ఈ డ్రగ్స్ పెడ్లింగ్ చేసినా, ట్రాన్స్పోర్టేషన్ చేసినా, సేల్ చేసినా, కన్జ్యూమ్ చేసినా, ఎటువంటి అఫెన్స్ చేసినా ఎన్ఫోర్స్మెంట్ చేసి కేసులు రిజిస్టర్ చేసి జైలుకు పంపిస్తాం. సేమ్ టైం మాకు ప్రాక్టికల్గా కొన్ని వస్తున్నాయంటే, కన్జ్యూమ్ చేసేటోళ్ళు కొంతమంది మాకు తెలిసి తెలియక ఈ మిస్టేక్ చేస్తున్నాం సార్, మాకు ఒక ఛాన్స్ ఇవ్వండి అని చెప్పేసి కేసు రిజిస్టర్ అయిన తర్వాత మాకు తెలపడం జరుగుతుంది. ఆ ఉద్దేశంతో అవేర్నెస్, ఎడ్యుకేట్ చేయాలి. ప్రజలకు ఎడ్యుకేట్ చేస్తే చాలా వరకు ఆ రూట్కు వెళ్లకుండా, ఆ మార్గంలో వెళ్లకుండా ఉండాలనే ఉద్దేశంతో ఈ అవేర్నెస్ ప్రోగ్రామ్ను కండక్ట్ చేస్తున్నాం. దేని గురించి అంటే, ముఖ్యంగా ఈ డ్రగ్స్కి ఎఫెక్ట్ అయిన వాళ్ళలో మనం స్టాటిస్టిక్స్ చూసుకుంటే యూతే ఎక్కువ అడిక్ట్ అవుతున్నారు. యూత్ ఈ డ్రగ్స్కి అంటే రకరకాల కారణాల ద్వారా ఈ డ్రగ్స్కి అడిక్ట్ అవుతున్నారు. కారణం ఏదైనా కావచ్చు, అది డిప్రెషన్ కావచ్చు, లేకుంటే రిలాక్సేషన్ కావచ్చు, లేకుంటే ట్రెండింగ్ కావచ్చు, లేకుంటే ఫ్రెండ్స్ ఫోర్స్ చేస్తున్నారని కావచ్చు. రకరకాల కారణాల ద్వారా ఈ యూత్ అనేది అడిక్ట్ అవుతున్నారు. డ్రగ్స్ కానీ, గాంజా కానీ వీటికి అడిక్ట్ అవుతున్నారు. అడిక్షన్ వల్ల తర్వాత ఫ్యూచర్లో ఎటువంటి ప్రాబ్లం వస్తుందని చెప్పేసి వాళ్ళకి తెలియక ఈ చిన్న చిన్న మిస్టేక్ చేస్తున్నారు. ఫ్యూచర్లో పెద్ద ప్రాబ్లం అయిపోయి ఇబ్బంది పడతా ఉంటారు. ఆ ఉద్దేశంతో ఈ స్టాటిస్టిక్స్ చూసి చెప్తున్నాను నేను, యూత్ ఎక్కువ అడిక్ట్ అవుతుందని చెప్పేసి. దేని గురించి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ కామన్గా మనం ఒక ఫ్రెండ్స్ పార్టీ కోసం ఏదో ఒకటి ఉంటారు, ఒక 10-15 మంది పార్టీకో లేకుంటే గెట్ టుగెదర్ లాంటివి చేస్తారు. అందులో 15 మందిలో 14 మంది కామన్ పర్సన్సే ఉంటారు, మంచోళ్ళే ఉంటారు. ఒక 15% ఎవరో ఒకరికి అలవాటు ఉంటారు. అలవాటు ఉంటే ఏం చేస్తారంటే, చిన్నగా ఫ్రెండ్స్కి చెప్తాడు, ఏముంది ఒకసారి ట్రై చేయండి చూడు, ఒకసారి ట్రై చేయండి, జస్ట్ ఎంజాయ్ చేయండి, మీకు ట్రై చేయండి, ఏమైనా అనిపిస్తే కంటిన్యూ చేయని చెప్పేసి అలా అలవాటు అవుతున్నారు. అలవాటు 1, 2, 3 సార్లు అలవాటు అయిన తర్వాత అడిక్ట్ అవుతారు.
ఆటోమేటిక్ అడిక్షన్ అవుతారు. ఆ మత్తుకు అలవాటై అడిక్ట్ అయితే ఇప్పుడు ఫస్ట్ వీడియో చూశారు మీరు, ఏమైంది? ఫస్ట్ చిన్నగా అలవాటు అవుతుంది. అలవాటు అయిన తర్వాత అడిక్ట్ అయిపోతారు. అడిక్ట్ అయిన తర్వాత ప్రతిరోజు ఆయన కావాలి, డ్రగ్స్ అనేది కావాలి. డ్రగ్స్ కావాలి, తీసుకోవాలంటే ఏం చేయాలి? డబ్బులు కావాలి. ఉద్యోగం చేస్తే శాలరీ పైసలు ఇచ్చేస్తాడు. లేకపోతే ఏం చేస్తారు? ఇంట్లో దొంగతనాలు చేస్తారు. ఒకటి ఇంట్లో దొంగతనాలు చేస్తారు. ఇంట్లో డబ్బు దొరికినప్పుడు ఏం చేస్తారు? బయట దొంగతనాలు చేస్తారు, స్నాచింగ్ అని. సో దీనివల్ల మనం మల్టిపుల్ అఫెన్సెస్ చేస్తున్నారు అనమాట. ఒక మిస్టేక్ ఫస్ట్ చేసేదే మిస్టేక్, దాని ద్వారా ఇంకా మల్టిపుల్ మిస్టేక్ చేస్తున్నారు. దొంగతనాలని చెప్పేసి రీసెంట్ జరిగే క్రైమ్స్ ఏవైతే ఉన్నాయో, మనకు బాడీ అఫెన్సెస్ ఏదైనా కానీ మనకు దాని యొక్క ఇన్ఫ్లుయెన్స్ డ్రగ్స్ అనేది వస్తుంది. మాక్సిమం మనకు 70 to 80% మనకు ఏదైతే గ్రీవియస్ అఫెన్సెస్ ఉన్నాయి, గ్రీవియస్ అఫెన్సెస్ లో కనుక మనకు మత్తు అనేది దాగి ఉన్నది. అది మన స్టాటిస్టిక్స్ చూస్తే తెలుస్తుంది. కాబట్టి వీటికి దూరంగా ఉండాలి. వాల్యుబుల్ సజెషన్స్. అండ్ ఐ రిక్వెస్ట్ ఇన్స్పెక్టర్ గారు పిఎస్ వినాయక్ రెడ్డి గారు సార్, ప్లీజ్. వినాయక్ రెడ్డి సార్. ఈరోజు నిర్వహిస్తున్నటువంటి అవేర్నెస్ ప్రోగ్రాం ఇచ్చేసిన మన రాష్ట్ర యాంటీ నార్కోటిక్స్ బ్యూరో డిఎస్పి గారు పుష్పన్ కుమార్ సార్, అలాగే వాళ్ళ ఇన్స్పెక్టర్ రామ్నాథ్ గారు, అలాగే మన ప్రిన్సిపాల్ డిగ్రీ కాలేజ్ ప్రిన్సిపల్ శ్రీనివాస్ సార్ గారు, అలాగే ఇక్కడ ఉన్నటువంటి లెక్చరర్స్ మరియు ప్రియమైన విద్యార్థులందరికీ శుభ మధ్యాహ్నం. ముఖ్యంగా ఏంటి అంటే ఇప్పుడు రామ్నాథ్ సార్ చెప్పారు చాలా, నేను మళ్ళీ చెప్పి ఎక్కువ టైం వేస్ట్ చేయడం అవసరం లేదు. యాక్చువల్గా దీన్ని బట్టి మనకు అర్థమైంది ఏంటి, ఒక సమాజం మంచిగా ఉండాలన్నా, ఒక ప్రాంతం అభివృద్ధి చెందాలన్నా ఏం కావాలి? అందరూ ఏమంటారంటే అన్ని వనరులు ఉండాలి, వసతులు ఉండాలి, డబ్బు ఉండాలి అంటారు. కానీ మనందరికీ తెలుసు ఆరోగ్యం బాగుండాలి. ఆరోగ్యవంతులు మన కుటుంబంలో లేకపోతే మనం ఎంత సఫర్ అవుతామో మనందరికీ తెలుసు. చాలామందికి ఇప్పుడు మన ఇళ్లలో ఎక్కువ పెద్ద ఏజ్ వాళ్ళు అనారోగ్యంతో ఉంటే అంత బాధపడరు, కానీ అర్ధాంతరంగా జీవితాన్ని ముగించినప్పుడు మన ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా మనం చాలా బాధపడతాం. అది కొన్ని చేతులా చేసుకునే ఉంటాయి, కొన్ని మన చేతిలో లేని ఉంటాయి. మన చేతిలో లేని వల్ల జరిగిన మరణానికి మనం ఏం చేయలేం. దేవుడు చేసిండు, మన అదృష్టం ఇంతే ఉందని మనం అందరం అనుకుంటుంటాం, అది మనం వింటుంటాం. కానీ మన చేతులా చేసుకునే కొన్ని ఉంటాయి. దానిలో అతి ముఖ్యమైన ప్రమాదం ఈరోజు మనం పట్టి పీడిస్తున్నాయి మాదక ద్రవ్యాలు, డ్రగ్స్ అనేది. అది ఏ రూపంలోనైనా ఉండవచ్చు. ఒక డ్రగ్సే కాకుండా ఈవెన్ ఆల్కహాల్ కూడా ఎక్కువ తాగినా అది కూడా మత్తునిస్తుంది. దానివల్ల కూడా మనం చాలా ప్రమాదాలను చూస్తున్నాం. ఒక కుటుంబంలో మత్తు పదార్థాలను సేవించి ఒక యువకుడు లేదా వాళ్ళ కుటుంబ యజమాని మరణించినట్లయితే ఆ కుటుంబం ఎంత బాధపడుతుంది అనేది అట్లాంటి సంఘటనలు జరిగిన ఫ్యామిలీకే తెలుస్తాయి. అందరికీ మంచిగున్న ఫ్యామిలీకి తెలియదు. కాబట్టి మనం దీన్ని ఏం చేయాలి? అవాయిడ్ చేయాలి. కంపల్సరీ అవాయిడ్ చేస్తానని నేను కూడా భావిస్తున్నా. మీ అందరికీ కూడా ఇప్పుడు ఈరోజు డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం గారి గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్లో ఏర్పాటు చేస్తున్న ఈ అవేర్నెస్ ప్రోగ్రాంకి అధ్యక్షత వహించిన ప్రిన్సిపాల్ శ్రీనివాస్ గారికి, మా సహచరులు మిత్రులు పటాన్చెరు ఇన్స్పెక్టర్ వినాయక్ రెడ్డి గారికి, నా కొలీగ్ ఇన్స్పెక్టర్ రాము నాయక్ గారికి, నా కొలీగ్ బ్యూరో ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారికి, ఉపాధ్యాయులకు, విద్యార్థులకు అందరికీ హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడికి వచ్చిన మొత్తాలు అంటే ఇన్స్పెక్టర్ గారు, మా ఇన్స్పెక్టర్ గారు, పటాన్చెరు అందరూ కూడా మీకు చాలా గొప్పగా చెప్పారు. ఈరోజు ఒక స్పెషల్ కూడా ఉంది. ఈరోజు ఏమైనా స్పెషల్ ఉందా? స్పెషల్ ఏమైనా ఉందా ఈరోజు? ఉన్నదా? ఏంటది? మీ ప్రిన్సిపాల్ గారు శ్రీనివాస్ గారి జన్మదినం.
పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున హృదయపూర్వక శుభాకాంక్షలు. మనం గొప్ప వ్యక్తులుగా ఎదగడానికి అవకాశం ఉంటుంది. మొదటగా తల్లిదండ్రులు, గురువులు వారిని ఎప్పుడు కూడా భరించుకోవాలి. వారి అడుగుజాడల్లో, వారి ఆత్మలో నడుచుకోవడం పౌరుల లక్ష్యం. ఎందుకంటే మీకు ఎందుకు చెప్తున్నారంటే మీరే భావిభారత పౌరులు. మన సమాజం, మన దేశం అభివృద్ధి మీ మీదనే ఉంది. ముఖ్యంగా మన ప్రపంచంలో కూడా అంటే ఏ దేశంలో లేని యూత్ మన యొక్క భారతదేశంలో ఉంది. అందుకనే ప్రపంచ దేశాలన్నీ భారతదేశం అంటే ఒక గొప్పగా ఒక ఫీల్గా అంటే వాళ్ళు ఒక ఫియర్ ఉంటుంది. ఎందుకంటే యూత్ ప్రపంచంలో చైనా కానీ అక్కడ ఎక్కువ పాపులేషన్ ఉంది, కానీ అక్కడ ఏజ్డ్ పీపుల్ ఎక్కువ ఉంటారు. అమెరికా లాంటి అగ్రరాజ్యాలు ఉన్నాయి, కానీ అక్కడ పాపులేషన్ తక్కువ. మన గొప్ప దేశం మన భారతదేశం, దేశంలో పుట్టడమే గొప్ప. అలాంటి దేశంలో పుట్టడం గొప్ప. అందులో యూత్ ఇంకా ఎక్కువగా ఉండడం చాలా అదృష్టం. ఆ యూత్ ఆ అదృష్టాన్ని మీరు వణికిపుచ్చుకొని, మీరు పుచ్చుకొని మీరు గొప్పగా రాణించగలిగినప్పుడే మనం ముందుకు వెళ్ళగలుగుతాం, మన దేశం ముందుకు వెళ్తుంది. తప్ప మీరు పక్కల వాళ్ళు పడితే అది చాలా మీతో పాటు మీరు ఇబ్బందులు పడతారు, మీ కుటుంబాలు, మన ప్రాంతం, మన రాష్ట్రం, మన దేశం నష్టపోయే అవకాశం ఉంది. ఎందుకు చెప్తున్నానంటే ముఖ్యంగా ప్రస్తుతం మీ అందరూ ఇప్పుడు మా ఇన్స్పెక్టర్ గారు, ప్రిన్సిపాల్ గారు, మా నాయకులు అందరూ చెప్తున్నారు. మా దగ్గర ప్రస్తుతం ప్రపంచం మొత్తంలో కూడా ఈ మహమ్మారి చాలా తీవ్రంగా ఉంది. దాంతోపాటు మన దేశంలో కూడా తీవ్రంగా ఇప్పుడు కొన్ని రాష్ట్రాలు, ఎస్పెషల్లీ పంజాబ్ రాష్ట్రం ఆల్రెడీ మన చేతుల నుంచి దాటిపోయింది. యూత్ మోర్ దాన్ రిచ్ పీపుల్ ఎవరైతే యూత్ ఉన్నారో చాలామంది ఎక్కువ పర్సంటేజ్ ఆఫ్ యూత్ అడిక్ట్ అయిపోయి రిచ్ పీపుల్ ఎస్పెషల్లీ బాగా ఉన్నత వర్గాలకు చెందిన పిల్లలు డ్రగ్స్కి అడిక్ట్ అయిపోయి వాళ్ళ తల్లిదండ్రులు ఎలా కాపాడుకోవాలి, ఆస్తి ప్రాణాలు కాపాడలేదు, ప్రాణాలు తీసుకురాలేదు, డబ్బులు కానీ పరపతి కానీ ఏమీ ఉపయోగపడలేదు. వాళ్ళ ఉద్యోగాలు ఐఏఎస్ ఆఫీసర్లు సీనియర్ ఆఫీసర్స్ అందరూ ఉద్యోగాలు వదిలిపెట్టి వాళ్ళ పిల్లల్ని ఎట్లన్నా మామూలుగా స్థాయికి తెచ్చుకోవాలి, మామూలు మనుషులుగా మార్చుకోవాలి అని వాళ్ళని డీఎడిక్షన్ సెంటర్లలో పెట్టేసుకొని వాళ్ళు రెగ్యులర్గా వాళ్ళ కొరకే తప్పిస్తున్నారు. అటువంటి పరిస్థితి మిగతా ప్రాంతాలు కూడా వ్యాపించకూడదు. ఎస్పెషల్లీ మన తెలుగు ప్రాంతానికి, మన తెలంగాణకు రావద్దనే ఉద్దేశంతోనే గౌరవ ముఖ్యమంత్రి గారు తెలంగాణ యాంటీ నార్కోటిక్ బ్యూరో ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా నా పేరు పుష్పన్ కుమార్, నేను డిఎస్పీని. నేను ఈ సంగారెడ్డి రీజనల్ నార్కోటిక్స్ సెల్ అంటారు, సంగారెడ్డి జిల్లా, సిద్దిపేట, మెదక్ మరియు వికారాబాద్ 4 జిల్లాలకు నోడల్ ఆఫీసర్ని, ఇన్ఛార్జ్ ఆఫీసర్స్. ఇందాక మా ఇన్స్పెక్టర్ రామనాయక్ చెప్పారు మేము ఏం చేయాలి అంటే మా విధులు ఇవన్నీ చెప్పారు. మీ అందరికీ తెలిసి ఉంటుంది, ఆ విషయంలో వెళ్ళను. అయితే ప్రస్తుతం డ్రగ్స్ గురించి 2 విషయాలు చెప్తాను. ఈ డ్రగ్స్ 2 విధాలుగా ఉంటాయి. ఒకటి న్యాచురల్ డ్రగ్స్. న్యాచురల్ డ్రగ్స్ అంటే మీ అందరూ ఇండియన్ ఉంటారు. ఈ గాంజా, ఆషిష్ ఆయిల్, కోకైన్, హెరాయిన్, ఇవన్నీ న్యాచురల్ అంటే మొక్కల నుండి ఉపయోగిస్తారు, మొక్కల నుంచి తయారు చేస్తారు. అవి Now I request NSS program officers, Unit 1, Unit 2, please come on to the dais.
మరియు దుర్వినియోగంపై జరుగుతున్న పోరాటంలో క్రియాశీల భాగస్వామిని అవుతానని, వీటి వాడకం వలన కలిగే దుష్పరిమాణాల గురించి సంపూర్ణ అవగాహన కలిగి ఉండి నాతో పాటు ఏ ఒక్కరూ డ్రగ్స్ బారిన పడకుండా కృషి చేస్తానని, డ్రగ్స్ అమ్మకం కొనుగోలు చేసే వ్యక్తుల సమాచారాన్ని డ్రగ్ రహిత సమాజమే లక్ష్యంగా సాగుతున్న తెలంగాణ ప్రభుత్వ సంకల్పంలో భాగస్వామినవుతానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. సే నో టు డ్రగ్స్. థ్యాంక్ యూ. సార్ ఈరోజు బర్త్డే ఉంది నాన్న, అందరూ పెద్దగా నిలబడి క్లాప్స్ కొడుతూ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. క్లాప్స్ కొట్టండి. ఈరోజు నా బర్త్డే రావడం, ఇంతమంది విద్యార్థుల యొక్క విషెస్ తీసుకోవడం కూడా నేను అదృష్టంగా భావిస్తా ఉన్నాను. కాబట్టి ఈ కార్యక్రమానికి డిఎస్పీ గారు, సిఐ గారు, అదేవిధంగా ఎస్ఐ గారు, పట్టంచేరు సిఐ వినాయక్ రెడ్డి సార్, వీళ్ళందరికీ యూత్ పైన చెడుదారి పడుతున్నటువంటి ఈ డ్రగ్ అబ్యూస్ పైన ఒక మంచి కార్యక్రమము. ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి వాళ్ళందరికీ మా కళాశాల పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ మేము